ఒకరోజు అక్బర్ తన మంత్రులతో చర్చిస్తూ ఉండగా ఆస్థానంలోని మంత్రులందరూ తమ తమ జ్ఞానంతో జవాబులు ఇస్తూ ఉన్నారు. అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందరి ఆలోచనలు వేరువేరుగా, కొంచెం కూడా పోలికలు లేకుండా ఉన్నాయి. ఈ విషయమై అక్బర్ బీర్బల్తో అడగడం జరిగింది. బీర్బల్, అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు ఎందుకు? అప్పుడు బీర్బల్ చెప్తాడు, మహారాజా, ఖచ్చితంగా అందరి ఆలోచనల విధానం కొన్ని విషయాలలో ఒకే విధంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన విషయాలలో అందరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. బీర్బల్ మాటలకు అక్బర్ ఏకీభవించలేదు. అక్బర్ ఈ విషయాన్ని నిరూపించాలని కోరాడు. మరుసటి రోజు బీర్బల్ అక్బర్ దగ్గరికి వచ్చి, మహారాజా, నా విన్నపం ఏమిటంటే మీరు ఒక ఆదేశాన్ని జారీ చేయించండి. అది ఏమిటంటే రాబోయే అమావాస్య నాడు రాత్రి అందరూ తమ ఇళ్ల నుండి ఒక పాత్ర నిండా పాలు తెచ్చి మీ తోటలోని ఎండిపోయిన బావిలో వేయమని చెప్పండి. ఈ ఆదేశాన్ని పాటించని వారు శిక్షార్హులు అని ప్రకటించండి. బీర్బల్ చెప్పినట్టుగా అక్బర్ ఆదేశాన్ని జారీ చేయిస్తాడు. ప్రజలు దీని గురించి చర్చలు జరపడం మొదలుపెట్టారు. ఎండిపోయిన బావిలో పాలు వేయడం ఒక మూర్ఖపు పని అని అనుకున్నారు. కానీ రాజుగారి ఆదేశం కాబట్టి అందరూ ఒప్పుకోక తప్పలేదు. చూస్తుండగానే అమావాస్య వచ్చేసింది. అందరూ పాత్ర నిండా పాలు తీసుకొని బావి దగ్గరకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ తాము తెచ్చిన పాత్రను బావిలో ఒలకబోసి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్ని అక్బర్ మరియు బీర్బల్ ఒక చోట దాగి ఉండి చూస్తూ ఉన్నారు. అందరూ వెళ్ళిపోయాక బీర్బల్ అక్బర్ను బావి దగ్గరకు తీసుకువెళ్ళి, మహారాజా, చూడండి, ఈ ఆదేశం ప్రకారం బావి పాలతో నిండిపోయింది అని చమత్కరించాడు. కానీ బావి నీళ్లతో నిండి ఉంది. ఇది చూసి అక్బర్ చాలా ఆశ్చర్యపోయాడు. అక్బర్ బీర్బల్తో చెప్తాడు, నేను బావిలో పాలు పోయమని ఆదేశించాను. కానీ పాలు కాకుండా నీళ్లతో బావి ఎలా నిండిపోయింది? అప్పుడు బీర్బల్ చిరునవ్వు నవ్వుతూ, అందరూ ఇలా ఆలోచించి ఉంటారు మహారాజా. ఇంతమంది పాలు పోస్తే నేను ఒక్కడినే నీళ్లు పోస్తే ఎవరూ కనుక్కోలేరుగా అని. దీనివల్ల తెలిసిందేమిటంటే కొన్ని విషయాలలో అందరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఫ్రెండ్స్, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు అందరి ఆలోచనలు ఒక్కటైపోతాయి.